హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాలా వ్లాగ్స్. ఇవాళ నేను చేయబోయే స్పెషల్ పాలకూర పకోడీ. మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకుంటున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మిర్చి కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపాలి. ఇట్లా ఉల్లిపాయలు బాగా ఇట్లా కలపడం వల్ల దీంట్లో ఉండే తడంతా బయటకు వస్తుంది. ఈ తడితోనే మనం పిండిని కూడా కలిపేసుకోవచ్చు, సపరేట్గా వాటర్ వేసే పని లేకుండా. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, నేను 4 కట్టల పాలకూర తీసుకుంటున్నాను. రుచికి సరిపడా అంతా వేసుకోండి. కొంచెం కారం, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఉప్పు కారం అంతా బాగా పట్టాలి ఉల్లిపాయలకి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ రవ్వ వేసుకోండి, ఉప్మా రవ్వ. రవ్వ ఎందుకు వేసుకుంటామంటే రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది పకోడీ మనకి. కాబట్టి ఈ రవ్వ వేసి బాగా కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టేస్తాము. ఇదిగోండి, 4 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఇది కడిగి కట్ చేసి పెట్టుకుంటాం. ఈలోపు స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకుంటాం. ఆయిల్ వేడెక్కే వరకు పాలకూర కట్ చేసేసుకుంటాం. చూసారు కదండి, అర్ధగంట పక్కన పెట్టడం వల్ల ఆనియన్స్లో తడంతా బాగా ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు పిండిని వేసి కలుపుకుంటాం. నేను కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ముందుగా జల్లెడ పట్టి పెట్టుకోండి శనగపిండి. పిండి వేసిన తర్వాత బాగా కలపండి. ఉల్లిపాయల్లో ఉండే తడికి పిండి అంతా మనకి మంచిగా వస్తుంది. తర్వాత కడిగి పెట్టిన పాలకూరను కూడా ఇందులో వేసి కలుపుతాం. ఆకు ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఆకు. చూసారు కదండి, వాటర్ వేసుకోకుండానే మనకి ఎంత చక్కగా మిశ్రమం వచ్చేసింది. ఈ విధంగా రావాలి. ఇప్పుడు వేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకా ఈ విధంగా ఎత్తి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కాలే విధంగా చూసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోండి పక్కకి. గిన్నెలో తీసుకునేటప్పుడు ఒక టిష్యూ వేసి తీసుకోండి. నూనె ఏదన్నా ఉన్నా కూడా టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూసారు కదండి, పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇంకా తినడమే ఆలస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.